ప్రతి పిల్లాడి జీవితంలో ఒక నిశ్శబ్దమైన ఘట్టం వస్తుంది. అది కన్నీళ్ల కన్నా భయంకరమైనది. ఆ సమయంలో వాళ్ల గొంతు మూగపోతుంది. మాటలు రాక కాదు, ఇక నన్ను ఎవరూ అర్థం చేసుకోరనే నిరాశతో. ఎందుకంటే వాళ్లు మాట్లాడి చూశారు, గట్టిగా అరిచి చూశారు. కాని ఆ అరుపులకు ఈ ప్రపంచం నిశ్శబ్దంతోనే సమాధానమిచ్చింది. పిల్లలకు మన సలహాలు కావాలని మనం అనుకుంటాం. వాళ్లకి రూల్స్ చెప్పాలి, తప్పు చేస్తే దండించాలి, సరిదిద్దాలి అని చూస్తాం. కాని వాళ్ల ప్రతి అరుపి వెనుక, ప్రతి వణుకుతున్న శ్వాస వెనుక ఒంటరిగా మోయలేనంత బరువైన భావాలతో మునిగిపోతున్న ఒక లేత మనసు ఉంటుంది. అది మొండితనం కాదు, అదొక తుఫాను. ఆ చిన్న ఛాతిలో చిక్కుకుపోయిన ఒక ప్రచండమైన తుఫాను. ఆ గందరగోళంలో వాళ్లకు కనిపించే ఒకే ఒక్క ఆధారం వాళ్లని మనం అర్థం చేసుకోవడం. ఏడవకు, కామ్గా ఉండు, చిన్నదానికే రాద్ధాంతం చేయకు లాంటి కఠినమైన ఆదేశాలు కాదు. నీ బాధ నాకు అర్థమవుతోంది, నేను వింటున్నాను, చెప్పు, పర్లేదు, నేనున్నాను లాంటి మాటలు వాళ్లను మళ్లీ మన దగ్గరకు తీసుకువస్తాయి. ఎందుకంటే మనిషి మనసు ఏ వయస్సులోనైనా సరే భద్రత దొరికినప్పుడే అది కుదుటపడుతుంది. భావాలను అణచివేయలేరు, బాధను శిక్షించి పారదోలలేరు. ఆ తుఫానుని ఆపాలంటే మీరు కూడా వాళ్లతో పాటే ఆ తుఫానులో నిలబడాలి. మీరు వాళ్ల భావాలకు విలువిచ్చినప్పుడు మీరు వాళ్లలో ఒక అద్భుతమైన నమ్మకాన్ని నిర్మిస్తున్నారు. నా భావాలకు విలువుంది అంటే నాకు విలువుంది. ధైర్యం అనేది తప్పులు చేయకుండా ఉండటం వల్ల రాదు, మనల్ని ఒకరు అర్థం చేసుకున్నప్పుడు పుడుతుంది. కాబట్టి అడుత్తసారి వాళ్లు అలా ప్రవర్తించినప్పుడు ఆ తుఫానుతో పోరాడకండి, దాన్ని అరవణించుకోండి, దానికి దారి చూపించండి. మీరే వాళ్లకు ఒక నీడగా మారండి. ఎందుకంటే చివరికి క్రమశిక్షణ అంటే దండించటం కాదు, దగ్గరవ్వడం.